2019 ఎన్నికల్లో 10,000 ఓట్లతో కొడాలి నానిపై ఓడిపోవడం జరిగింది గుడివాడలో. గురువారం అనే నియోజకవర్గాన్ని నాకు చాలా కొత్త. ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్స్ అయితే మార్చ్ 13వ తారీఖు దాకా మాకు ఏదిగా డిసైడ్ చేయాలి. టీడీపీలో చంద్రబాబులో నచ్చనిది, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది, నచ్చినది ఏంటి అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అదేవిధంగా చంద్రబాబు మధ్య తేడా ఏంటని చెప్తానంటే, ఒక్క సెకండ్గా నేను ఆలోచించుకున్నాను. కమిట్మెంట్. ఒక వ్యక్తి నమ్మి తన ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మరొక వ్యక్తి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నమ్మి ఇంటికి వెళ్తే ఈరోజు గుండెల్లో పెట్టుకుని గౌరవం ఇచ్చి సమాజంలో మాకేం డబ్బులతో మాకు ఎప్పుడేం పని లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏ రాజకీయ నాయకుడికైనా ఆ రాజకీయ ఉన్న పార్టీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక వ్యసనం. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరిది ఇష్యూ సమస్య వింటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఈరోజు నేను వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాను అనుకోండి, నా సమస్య అంతా గారు వింటారు. 14లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరా అంటే కేసీఆర్ నాని. 2019లో ఇంత గాల్లో గారా వ్యక్తిగతంగా ఎంపీ అయిన వ్యక్తి ఆ కృష్ణానది రిటైనింగ్ వాల్ కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టే కదా. ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తీసుకోరు అంటే ఒకటండి, ఆయనకు వచ్చినట్టే నాకు వచ్చినట్టే కదా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ దేవినేని అవినాష్ గారు. చాలా యంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి ఇక్కడ ఆయనని రంగంలోకి దింపటం, పైన అమ్మవారు కింద కమ్మవారు, ఇలాంటి 2 లైన్స్ మధ్య ఆయన 2024 ఎన్నికల బరిలో జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ గుర్తుపై బరిలోకి దిగారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అవినాష్ గారికి ఎదురవుతున్న పరిస్థితులు ఏంటి, ప్రచారం ఎలా జరుగుతోంది, ఇలాంటి విషయాలని అడిగి తెలుసుకుందాం. అవినాష్ గారు బాగున్నారా? కూల్ గా కనిపిస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతోంది? చాలా బాగా జరుగుతుంది. ప్రతిరోజు గారా ఉదయం సాయంత్రం ప్రజల మధ్య దాదాపు 5 సంవత్సరాల నుంచి గారా ప్రజల మధ్య ఉన్నాం. ప్రతి ఇంటికి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ప్రతి గడప తొక్కడం జరిగింది. కాబట్టి ప్రజానీకం గారా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన నాయకత్వంలో నిరంతరంగా ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ గారా ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే స్వాగతిస్తున్నారు, అభిమానిస్తున్నారు. తప్పకుండా 2024 అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ముందుకెళ్తాం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. ఆ వేవ్ లో కూడా మీరు దాదాపు 10,000 ఓట్లతో కొడాలి నానిపై ఓడిపోవడం జరిగింది గుడివాడలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ తూర్పు నియోజకవర్గపు అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీలో చంద్రబాబులో నచ్చనిది, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది, నచ్చినది ఏంటి అంటే, కమిట్మెంట్, క్యారెక్టర్, క్యారెక్టర్. నేను ఆలోచించుకోగల విషయంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అదేవిధంగా చంద్రబాబు మధ్య తేడా ఏంటని చెప్పానంటే, ఒక్క సెకండ్గా నేను ఆలోచించుకున్నాను. కమిట్మెంట్. ఈరోజు ఒక వ్యక్తి నమ్మి తన ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మరొక వ్యక్తి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నమ్మి ఇంటికి వెళ్తే ఈరోజు గుండెల్లో పెట్టుకుని గౌరవం ఇచ్చి సమాజంలో మాకేం డబ్బులతో మాకు ఎప్పుడేం పని లేదు, మాకు పలానాది కావాలి, పదవి కావాలి అని ఏ రోజుగా మేము కోరుకోలేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము కోరుకున్నలాగా ఈరోజు ఏ నాయకుడిని అయితే నమ్మి వెళ్తామో ఆ నాయకుడు మనల్ని గుర్తించాలి, గౌరవించాలి, మన భవిష్యత్తుకి అండగా ఉండాలి అని చెప్పిన ఒక నమ్మకంతో, ఆశతో ఎవరైనా వెళ్తారు. ఆ విధంగా ఆ నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు దగ్గరికి వెళ్తే నమ్మించి మోసం చేశారు. ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఈరోజు దగ్గరుండి ఒక సొంత తమ్ముళ్ళలాగా
విజయవాడలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి, రాజకీయంగా మాకు ఒక బలం ఇచ్చి, ఒక గౌరవం ఇచ్చి, ఒక విలువ ఇచ్చారు కాబట్టి దీంట్లో నిర్మోహమాటంగా ఏ సమయంలో అయినా, ఏ రోజైనా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా ఏంటంటే కమిట్మెంట్ అని చెప్పి నిర్మోహమాటంగా చెప్తాను. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మీరున్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని విభాగాలకి మిమ్మల్ని కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిన వ్యక్తే కదా. ఇప్పుడు మేడం ఒకటి, గురువారం అనే నియోజకవర్గం అనేది నాకు చాలా కొత్త. నేను ఏ రోజు గారు అక్కడికి వెళ్ళింది లేదు, లేకపోతే తెలిసింది లేదు. ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్స్ అయితే మార్చ్ 13వ తారీఖు దాకా మాకు ఏదిగా డిసైడ్ చేయాలి. అంతకుముందు నెహ్రూ గారు ఉన్నప్పుడు, మేము పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తూర్పు అన్న పెనలూరు అని చెప్పని ఇస్తానని చెప్పని, తర్వాత చివరి నిమిషంలో అంటే ఇంకా ఎన్నికలకి ఇంకా నెల 28 రోజులు 26 రోజులు ఉండగా చివరి నిమిషంలో గురువారం అని చెప్పని ఈరోజు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి అక్కడ ఎంతో స్పెండ్ చేశాను. అయినా నేను ఓడిపోయినా లేకపోతే గురువారం వెళ్ళినా నేను ఈ రోజుగా బాధపడను. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు పెనలూరు వెళ్ళని చెప్పిన వ్యక్తి మళ్ళీ వంశీ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నువ్వు మళ్ళీ గన్నవరం వెళ్ళని చెప్పన్నారు. అంటే వాడుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడుకునే మనస్తత్వం ఉంది. కానీ మనకి సరైన ఈరోజు పునాది నిర్మించడంలో ఆశతో నమ్మకంతో మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళు గారు మనకు ఆ నమ్మకం ఇవ్వాలి, మనకు గారు భరోసా ఇవ్వాలి. అది లేకుండా ఏదో గాలిపటం లాగా ఎటైనా తిప్పచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఒక కారుకి స్టెప్ని కారు కనుక టైరు అవసరమైనప్పుడు పెట్టే విధంగా వాడుకోవాలనుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి లోకేష్ భవిష్యత్తు ఎంత ముఖ్యం, మా ఇంట్లో మా తల్లికి కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికి గారా నా భవిష్యత్తు గారు అంతే ముఖ్యం. నా భవిష్యత్తు మీద ఈ రోజు చాలా మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ రోజు సరైన విధానంలోకి వెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఓకే, మీ వెనక ఇద్దరి రాజకీయ ఉద్దండుల విగ్రహాలు కనిపిస్తున్నాయి చూసారా? ఒకరు అంబేద్కర్ గారు, ఇంకొకరు రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకరు నెహ్రూ గారు. ఆయన వారసత్వంలో మీరు ఇంకా నిలదొక్కుకోలేదు అనే అభిప్రాయం కలిగిందా ఇప్పటికి? అంటే ఒకటండి, రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజం. నిలదొక్కోవటం అన్ని గారు పక్కన పెడితే ఈరోజు నేను పోటీ చేసిన విధానంలో కానివ్వండి, అంటే నియోజకవర్గాలు కానివ్వండి, ఆ సమయం కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, నేను నా 18 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలా ఎంగేజ్. నా 18 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నా, సమైక్యాంధ్ర ఉద్యమం చేశా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు గారి నిరసన కార్యక్రమాలతో 1,00,000 మంది విద్యార్థులతో నేను బెన్ సర్కిల్ ప్రాంతంలో సమైక్యాంధ్ర కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. యూత్ పాలిటిక్స్ లో అంటే యువజన కాంగ్రెస్ లో కానివ్వండి, వీటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశా. 2014 నేను ఫస్ట్ టైం పోటీ చేశా. పోటీ చేసినప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఏంటి అసలు 2014లో? జీరో, నథింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కదా జనాలు కోపగించుకుని రియాక్ట్ అయ్యే పార్టీలో, సమాధైన పార్టీ అనుకో, సమాధైన పార్టీలో ఆ రోజు నెహ్రూ గారు పోటీ చేసి నెహ్రూ గారితో పాటు నన్ను గారు పోటీ చేయించారు. నేను ఎంపీగా పోటీ చేశాను, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశామంటే కమిట్మెంట్. 96-97 సమయంలో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టే సమయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి నెహ్రూ గారు వెళ్తాం. నెహ్రూ గారు ఆయనకు అండగా, మన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారికి అండగా ఉండేసరికి ఒక కమిట్మెంట్. నేను కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు హెల్ప్ చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా ఉండాలని చెప్పని ఒకే ఒక కారణంతో ఆ రోజు నెహ్రూ గారి పోటీ చేశారు. నెహ్రూ గారితో పాటు నేను గారు పోటీ చేశారు. ఆ సమయంలో అది అవినాష లేకపోతే నెహ్రూ గారు ఓటమి కాదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ గాల్లో పెద్దలందరూ గారు ఇదైపోయారు. 2019 మాత్రం మళ్ళీ అది మా చేతుల్లో ఏం లేదు. మా నియోజకవర్గం కాదు, నేను వెళ్ళిన ప్రాంతం కాదు, నాకు తెలియని ప్రాంతం. చివరి 28 రోజుల్లో మమ్మల్ని పంపించారు. సో రాజకీయంగా ఈ రోజు ప్రజానికానికి అందుబాటులో ఉండే విధానంలో కానివ్వండి, ప్రజానికానికి సేవ చేసే విధానంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ 5 years
జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక సహకారంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి 2024లో తప్పకుండా నిలదొక్కునే విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఓకే, చాలా మంది మీలాంటి యువకులని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది నాయకుల వారసులకి టికెట్లు ఇచ్చారు. లైక్ మీరు అఫ్ కోర్స్ మీ నాన్న తదనంతరం మీరు అక్కడ మన కిట్టు గారు, పేర్ని నాని గారు, అలా అక్కడ అభినయ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఎవరిళ్ళకి ఇప్పటివరకు నాకు తెలిసి జగన్ వెళ్ళలేదు సీఎం హోదాలో. మీ ఇంటికి వచ్చారు, ఏం జరిగింది, ఎందుకు వచ్చారు? చెప్తున్నాం కదా, ఆయనకి మా కమిట్మెంట్ నచ్చింది. ఓకే, అవినాష్ అనేవారు లాయల్టీ కమిట్మెంట్ గా ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు, ప్రతిరోజు జనాల్లో ఉంటారు. అలాంటి వ్యక్తికి మనం గారు సపోర్ట్ ఇద్దాం, అండగా ఉన్నాం, ఎలివేట్ చేద్దాం అని చెప్పిన ఒక ఉద్దేశంలో మా ఇంటి పక్కే ఒక హోటల్ ఓపెనింగ్ సార్ వస్తే సీఎం గారు వస్తే సీఎం గారిని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన వెంటనే సీఎం గారు ఇంటికి వచ్చారు, మా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేశారు. అంటే ఇవన్నీ కదా వ్యక్తిగతంగా మాకు ఒక బూస్టప్, సంతోషం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు మీరు అన్నట్టు ఎవరి ఇంటికి వెళ్ళని వ్యక్తి ఈరోజు మా ఇంటికి వచ్చారంటే నిజంగా మాకు అది ఒక అదృష్టం. అదృష్టంతో పాటు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి అండగా ఉండాలి, ఇంకా పని చేయాలని చెప్పని ఒక కసి కానివ్వండి, లేకపోతే మాలో ఒక విధానం కానివ్వండి ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన మమ్మల్ని చూస్తున్న విధానం నేను ఒకటే చెప్తానండి, బయట చాలా మంది చాలా పుకార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎవరన్నా పార్టీలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాట్లాడే విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరు, మాట్లాడరు, లేకపోతే గౌరవించరని చెప్తారు. అబద్ధం. నేను దాదాపుగా 5 సంవత్సరాల నుంచి జగన్ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరిది ఇష్యూ సమస్య వింటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఈరోజు నేను వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాను అనుకోండి, నా సమస్య అంతా గారు వింటారు. దీన్ని వెంటనే అధికారులతో చెప్పి వెంటనే క్లియర్ చేయమని చెప్పి అంటారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. అది మళ్ళీ పక్కన ఉన్నారు చంద్రబాబు గతంలో బాబు గారు మీ ఇంటికి నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు ఓకే. అంటే నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పలకరించే విధానంగానే ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏ రాజకీయ నాయకుడికైనా ఆ రాజకీయ ఉన్న పార్టీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక వ్యసనం. అంతే. ఆయనకంటే ఆయన మనస్తత్వం, ఆయన ప్రవర్తించే తీరు, మమ్మల్ని ప్రేమగా చూసుకునే తీరు, గౌరవించే విధానం, అరే మనల్ని నమ్ముకుని ఒకరు ఉన్నారా, ఆయనకి మనం లైఫ్ ఇవ్వాలని చెప్పుకునే కమిట్మెంట్, ఆ క్యారెక్టర్. కాబట్టి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదైపోవాల్సింది అసలు. కొంతమంది రాజకీయంగా ఆలోచించే వాళ్ళు, లేకపోతే వ్యాపారంగా ఆలోచించే వాళ్ళకి తప్పకుండా ఈ రోజు ఎవరైనా అవినీతి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. ఆయనకి ఆ విషయంలో ఎవరిని గారు ఇచ్చేయరు. అలా చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పని నచ్చగా, లేకపోతే అని చెప్పిన ఒక కారణాలతో, అబద్ధపు కారణాలతో వెళ్ళిపోవటమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంటి మంచి వ్యక్తి, ఎవరు కనుక నమ్ముకుని కార్యకర్త నాయకులకు అండగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మించి నాకు తెలిసి ఎవరు లేరు. ఓకే, ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, విన్నారా? స్టార్టింగ్ లో వచ్చినట్టు. అవును, చూసారా? చూడలేదు. ఇక్కడ మీకు అది సింక్ అయ్యే లైన్ కదా. అలాంటిది ఏమీ లేదండి. నేను ఒకటే చెప్తున్నాను మేడం, విజయవాడ నగరంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, అంటే మేము పుట్టక ముందు కొన్ని ఇష్యూస్, అది 2 వ్యక్తుల మధ్య, 2 కుటుంబాల మధ్య జరిగిన ఇష్యూసే కానీ ఏ రోజు గారు క్యాస్ట్ అనేది ఎవరికి లేదు. ఏ ఒక్కరికి క్యాస్ట్ అనేది ఏ ఒక్కరికి లేదు. ఒక 2 వ్యక్తుల మధ్య, కొంతమంది మధ్యలో ఒక ఇష్యూస్ వల్ల, స్టూడెంట్స్ రాజకీయాలు వచ్చిన ఇష్యూస్ వల్ల అది 2 కుటుంబాల మధ్య ఇష్యూ అయింది. కానీ ఏ రోజు గారు ఒక కులానికి వ్యతిరేకమో లేకపోతే ఒక మతానికి వ్యతిరేకం అని చెప్పిన విధానం ఎవరికి లేదు. మమ్మల్ని గారు అది ఎవరు పెంచలా. ఓకే, బట్ ఆ కుటుంబాలు అంటే ఎన్టీఆర్, ఈ జిల్లాలు విజయవాడ, గుంటూరు, ఈ నియోజకవర్గాల సమ్మిళితంగా కొన్ని కుటుంబాలే ఇక్కడ రాజకీయాలను శాసించాయి. దేవినేని, వంగవీటి, కేసినేని, ఇలాంటి అనేక కుటుంబాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వైరం అనేది ప్రతి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటది, ఎక్కడో ఒక దగ్గర చర్చకు దారి తీస్తుంది. ఇది మీకు ఇప్పుడు ఇబ్బంది కలిగించట్లేదు? మేడం నేను మీకు అదే చెప్పుతున్నా, మాకెవరు అలా పెంచలే. నువ్వు ఈ కులం అని, లేకపోతే అలా కులం అని చెప్పని మనం ఉండాలి అని చెప్పని మాకు ఎవ్వరు కూడా అలా చేయలే. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా
నెహ్రూ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, జరిగిన సంగతిలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, కులానికి సంబంధం లేదు. కానీ మీరు అన్నారు కదా, ఎన్నికల ముందు సోషల్ మీడియాలో వస్తాయని చెప్పని, కేవలం వాళ్ళ సొంత లాభం కోసమే, ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు నా మీద నిందేస్తానికి ఏం లేవు, లేదా అవతల పక్కల మీద నిందేస్తానికి ఏం ఉండవు. ఈ రోజు ఈ 30 సంవత్సరాలలో ఏ ఒక్క ఇష్యూ జరగల. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ రోజుకి మాకు ఎటువంటి ఇష్యూస్ కానివ్వండి, మాకు ఎటువంటి గొడవలు కానివ్వండి, అలాంటిది ఏది గారు లేదు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఊరు ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు ఈ నియోజకవర్గానికి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కావాలని చెప్పని ఏదో ఒకటి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేయాలి. కాబట్టి 30 సంవత్సరాల క్రితం తెలిసి, అంటే మేము పుట్టినప్పుడు మాకు తెలియనప్పుడు జరిగిన ఇష్యూస్ ని ఒక డైవర్షన్ పాలిటిక్స్, మా గురించి మాట్లాడటానికి ఏమి ఉండదు, మేమేమి కరప్షన్లు ఏమి ఉండవు, కాల్ మనీలు ఏమి ఉండవు, సెక్స్ ర్యాకెట్లు ఏమి ఉండవు, లేకపోతే ప్యాకాట్ కానీ బెట్టింగ్ కానీ మాకేం ఉండవు. కానీ మా మీద ఒక నింద ఏంటంటే, ఇదిగో గతంలో గొడవలు జరిగింది కాబట్టి వీళ్ళు వస్తే ఇంకా గొడవలు జరుగుతాయని చెప్పిన ఒక అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకా మా మీద మాకు వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, మా రాజకీయాలు మేము చేస్తున్నాం. ఎవరు ఎదురుపడిన సంఘటనలు కానివ్వండి, లేదా ఒక ఇష్యూస్ వచ్చిన సంఘటనలు కానివ్వండి, ఏమీ లేదు. కానీ చివరి ఎన్నికల సమయంలో మా మీద ఒక నింద వేయాలన్నా, లేకపోతే వాళ్ళ మీద ఒక నింద వేయాలని చెప్పన్నా, ఇలాంటివన్నీ తీసుకొచ్చి కావాలని చెప్పని ఒక కులాల మధ్య లేకపోతే మతాల మధ్య గొడవలు చేస్తుంది. కానీ వ్యక్తిగతంగా ఎవరికి ఎటువంటి ఇష్యూస్ గా లేదు. రైట్. ఇప్పుడు మీ ప్రత్యర్థి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ సీనియర్ లీడరు, ఇక్కడ ఉన్న అనేక కులాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సామాజిక వర్గం యొక్క డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వై? బికాజ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఓటర్ల సంఖ్య కూడా అదే క్యాస్ట్ నుంచి ఉండడం. సో ఇక్కడ అవినాష్ పేరు వినిపిస్తే పైన అమ్మవారు ఉన్న కిందకి అమ్మవారు సపోర్ట్ చేయట్లేదు, నేను చెప్పాను కదా ఇందాక, ఎలా కలుపుకుపోతున్నారు. ఈ రోజుల్లో ఓటేసే జనాభా, అంటే నాకు తెలిసి ఓటేసే జనాభా కులాలు మతాలు చూసే ప్రసక్తే లేదు. ఇతను మనకు పని చేస్తారా లేదా, ఇతను మనకి అవైలబిలిటీలో ఉన్నారా లేరా అనే కేవలం ఒకే ఒకటి చూస్తున్నారు. తూర్పు నియోజకవర్గం సంగతి వస్తే 10 సంవత్సరాలు, అంటే 2 సార్లు 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మనం గెలిపిస్తే ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం, ఒక రోడ్డు కానివ్వండి, ఒక పార్క్ కానివ్వండి, ఏ కార్యక్రమం గానే చేయలేం. ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మనం ఓటేసామని చెప్పిన ఒక ఆలోచనలో ప్రజానికం ఉన్నారు. 5 సంవత్సరాలు ఎటువంటి పదవి లేకపోయినా, ఎటువంటి అధికారం లేకపోయినా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పిన ఒక నమ్మకంతో ఏదైతే 650 కోట్ల రూపాయలు రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే కల్పించామో దాన్ని వాళ్ళు అందరూ గారు చూసుకుంటున్నారు. గతంలో అవకాశం ఇచ్చిన వ్యక్తి ఏం చేశారు, ఈ రోజు అవినాష్ ఏం చేశారు. కాబట్టి ఒక అసమర్థత ఎమ్మెల్యేకి ఓటేస్తాం కన్నా ఒక సమర్థవంతమైన యువకుడికి ఓటేసి గెలిపించి మన నియోజకవర్గం డెవలప్ చేసుకునే ఉద్దేశం ఉన్నారు. కానీ మీరు ఈ మాటలు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ ఈస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎం, ఆయన పార్టీ అధికారంలో ఉంది, మీరు ఆ పార్టీకి నెక్స్ట్ ఆస్పిరెంట్ క్యాండిడేట్, అక్కడ ఉంది ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఆయనకు సహకారం లేదు కాబట్టి నేను చెయ్యను, అందుకే నాకు చేసే అవకాశం వాళ్ళకి కనిపించలేదు. 5 years ఏం చేశారు ఆయన? ఈసారి కాదు కదా, లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మేయర్ వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, అందరూ వాళ్ళే కదా, ఎమ్మెల్యేలు వాళ్ళే కదా. ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు ఏ కార్యక్రమం చేశారు? నేను ఈ రోజుగా ఆశ్చర్యపోతా. ఈ రోజు రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మాజీ జడ్పీ చైర్మన్ కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎంతసేపటికి గొడవలు జరిగిపోతాయి అనేది, అంటే ఒక ఊహాగానాలతో ఒక అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కానీ అరే 5 సంవత్సరాలు మేమేం చేసాం, 5 సంవత్సరాలు వీళ్ళే, అంటే మేమేం చేయలేకపోయామని చెప్పి ఇది ఒక్కటన్నా చెప్పుకోగలిగారు. ఈరోజు మీరు నా ఇంటర్వ్యూలు చూడండి, లేకపోతే నా మీడియాలో నేను మాట్లాడేటప్పుడు చూడండి, నేను ఏ రోజు గారు ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడను. నేను ఒకటే చెప్పుకుంటా, నేను చేసిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజానికానికి ఎంతవరకు చేసామనేదే మా ఎజెండా. అంతేగాని కులాల గురించి, మతాల గురించి, లేకపోతే
ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇష్యూస్ని, చనిపోయిన వ్యక్తుల గురించి అంత దిగజారిపోయి మేము ఏ రోజు గారు మాట్లాడలేదు. కానీ అవతల పక్క కావాలని చెప్పండి. వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి ఒక ఇష్యూ క్రియేట్ అయిపోయి, ఆ ఇష్యూ క్రియేట్ అయిన ఇష్యూని బేస్ చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పిన అంటే దాన్ని మరి దిగజారిపోయిన రాజకీయాలు అంటారో. ఇప్పుడు ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ హుందాతనం పెరుగుతుంది. మరి అవతల ఆయనకి వయసు పెరిగే కొద్దీ హుందాతనం తగ్గిపోయి ప్రవర్తిస్తున్నారు. ఓకే, మీకు ఎలా సాధ్యమైంది? అంటే ఇక్కడ ఒక ఇన్ఛార్జిగా ఉండి నియోజకవర్గంలో ఇన్ని వేల వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి జగన్ గారు ఎలా మీకు తోడ్పడ్డారనుకుంటున్నారు? ప్రతి విషయంలో అండి. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఇన్ఛార్జిగా అనౌన్స్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే, తూర్పు నియోజకవర్గంలో మనం చేయాల్సిన ప్రతి పని గారు పూర్తవ్వాలి అవినాష్, నీకు అధికారులు కానివ్వండి, నేను కానివ్వండి, ప్రతి ఒక్కరం సపోర్ట్గా ఉంటామని చెప్పారు. నిజంగా ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ప్రతి కార్యక్రమం, మా దగ్గర మైనారిటీస్ ఉన్నారు, ఒక వాళ్ళ కళ షాదీఖానా ఎన్నో సంవత్సరాలుగా చేస్తాం అని చెప్పిన ఉన్నారని ఎవరో గారు చేయలే. కానీ అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. రిటైనింగ్ వాల్ కానివ్వండి, కొండ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, కృష్ణ కరకట్ట ప్రాంతం అభివృద్ధి కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. అన్నీ చేశారు కాబట్టే ఈరోజు ప్రతి కార్యక్రమం పూర్తి చేసుకుని మేము ముందుకెళ్తాం కూడా జరుగుతాం. రైట్. ఆ కృష్ణా నది రిటైనింగ్ వాల్ కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టే కదా? స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక శాశ్వత పరిష్కారం మీరు మీ హయాంలో వేయటం అనేది ఇట్స్ వెరీ ఆనర్ అండ్ గ్రేట్ థింగ్ టు ద పీపుల్ ఆఫ్ కృష్ణలంక ముంపు ప్రాంత బాధితులు అనొచ్చా? ఆ క్రెడిట్ అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు తీసుకోరు అంటే ఒకటండి, ఆయనకు వచ్చినట్టే నాకు వచ్చినట్టే కదా. నేను ఎవరిని, నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే నేను చేసినట్టే. నేను ఏమైనా మంచి కార్యక్రమం చేశానంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినట్టే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో రిటైనింగ్ వాల్ కడతా అని చెప్పిన హామీ ఇచ్చారు. చెప్పిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. 1 year లో పూర్తి చేశారు. కేవలం పూర్తి చేస్తూనే కాదు, అంటే మీరు ఇందాక అన్నారు కదా, మా విజయవాడలో 3 ప్లేస్లు ఈరోజు ఎవరన్నా టూరిస్ట్ వచ్చారనుకోండి, కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు, కింద అంబేద్కర్ పార్క్ దగ్గరికి వెళ్తారు, మూడోది వెళ్తా రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్న పార్క్ చూస్తారు. అంటే ఇది వరకు పొద్దున్న నేను ఆ ప్రాంతంలో తిరుగుతున్నా, ఒక లేడీ అంటుంది, అందరూ ఆశ్చర్యపోతున్నారు, మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఏమ్మా అంటే, ఇదివరకు మీరు కృష్ణ పక్కన బతికేవారు అని చెప్పి అనేవారు, ఇప్పుడు ఏంటి మీ పక్కన ఇంత బాగా డెవలప్ అయిపోయిందా, పార్క్ ఏంటి అదేంటి అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఒక జీవన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. ఇదివరకు అందరూ ఆ కృష్ణ పక్కన అని చెప్పనే మాట నుంచి ఈ రోజు రివర్ ఫ్రంట్ పక్కన ఉంటున్నారు అని చెప్పని, జలవిహార పక్కన ఉంటున్నారని చెప్పిన విధంగా మారిపోయారు. సో ఆబ్వియస్లీ ఇంకా ఆ బెల్ట్ అంతా కూడా వైసీపీకి గంపగుత్తగా పడే ఓట్లని తప్పకుండా అండి. ఈరోజు ఆ బారును ఆ బారే కాదు, మా తూర్పు నియోజకవర్గం మొత్తం కదా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఉంటుంది. కులాలు లేదు, ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు, ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన చోట ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుంది. ఓకే, రైట్. ఈ కృష్ణా, గుంటూరు లేదంటే ఈ విజయవాడ ఈ నియోజకవర్గాల విషయానికి వస్తే ఎక్కువగా టీడీపీ, వైసీపీ పార్టీల కంటే కులాల యొక్క ప్రాధాన్యత ఆ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కదా. ఇక్కడ టీడీపీ అంటే కమ్మ, వైసీపీ అంటే రెడ్లు అనే ఈ సపరేషన్లో మీకు ఎప్పుడైనా క్యాస్టిజం అంటే ఆ సామాజిక పరంగా మీరు గతంలో కూడా ఈ అమరావతి ఇష్యూ అవ్వచ్చు, లేదంటే క్యాపిటల్ ఇష్యూస్ పైన మాట్లాడే సందర్భాల్లో మీరు కూడా కొన్నిసార్లు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా దగ్గర అవుతూ ఉన్నారు? ఎక్కడో ఒక దగ్గర మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు. ఒకటండి, మనందరం గారు మర్చిపోయిన విషయం ఏంటంటే, మర్చిపోయేలాగా చేసిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు అమరావతి గారు క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ కాదని ఎవరు చెప్పారు?
ప్రొజెక్ట్ చేయలేదు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా డెవలప్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజు, ఎందుకంటే మేము 3 క్యాపిటల్ డిసిషన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్పారు. ఆ రోజు ఈ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం అమరావతిని చంద్రబాబు కంటే 10 రెట్లు ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తాం, దాని ఎటువంటి సందేహం ఎవరు గారు పెట్టుకోవద్దని చెప్పారు. అంటే ఆయన ఆ మాట మీద స్టాండే ఉంది. ఇది వరకు సరే నేను అమరావతితో పాటు మా విజయవాడ నగరం చెప్తున్నా, గత 5 years డెవలప్మెంట్, ఈ 5 years మా ఒక్క నియోజకవర్గం కాదు, పక్కన సెంట్రల్ ఉండి వెస్ట్ ఉండి ఏ విధంగా జరిగిందో ఒక్కసారి ప్రజానికం గారు చూడాలి, గమనించాలి. గతంలో కంటే అంటే ఇదివరకు అమరావతి అనే దాని వల్ల విజయవాడ సిటీ సరౌండింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా చచ్చిపోయింది. కానీ ఈరోజు వ్యాపార పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, విజయవాడ అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు, దాని ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఆయన నాయకత్వంలో అమరావతి అనేది చంద్రబాబు కంటే 10 రెట్లు ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తారు. ఏ నమ్మకంతో చెప్పగలుగుతున్నారు ఆ మాట? మా నాయకుడి మీద మాకున్న నమ్మకం, ఆయన మాట ఇచ్చారంటే చేస్తారని చెప్పిన నమ్మకం, దాని ఎటువంటి సందేహం లేదు. ఇంకోటిగా మీరు ఇందాక అడిగారు ఎలక్షన్స్ టైంలో అంటే కమ్మ అదర్ క్యాష్ అది అని చెప్పి, నేను ఒకటే చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో అలా క్యాష్లు చూసే విధంగా లేరు, జనాల మైండ్ సెట్ మారిపోయింది. మనకి మంచి ఎవరు చేశారు, మన ఇంటికి సంక్షేమ పథకాలు ఎవరు అందిస్తున్నారు, నా కుటుంబం ఏ విధంగా బాగుంది అనే విధంగా ఆలోచిస్తారు. కానీ ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్కి ఏం చెప్పింది అలా అని చెప్పని, ఈ రోజు నాకు తెలిసి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు చేసే పరిస్థితిలో లేరు, ఎవరు గారు లేరు. ఎంత పవన్ కళ్యాణ్ గారు ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పిన ఒక ఉద్దేశంతో జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ, ఎందుకంటే అన్ని పథకాలు అదే మీ అభిమానం, కానీ కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇప్పుడు చెప్పడం ఏంటంటే కేఏ పాల్, ఇదే గద్దె రామ్మోహన్ గారు మంత్రిని అవుతాను ఎమ్మెల్యేగా గెలిచి అంటున్నారు. చెప్తున్నా కదండి, కేఏ పాల్ గారు నేను ముఖ్యమంత్రి అయిపోతాను, నా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తాను. అంటే నేను ఆ పార్టీని కించపరచట్లా. అదేవిధంగా చాలా పార్టీలు ఇండిపెండెంట్లు గారా ఎందుకు పోటీ చేస్తారు, ఏదో గెలుస్తామని చెప్పి ఉద్దేశంతో పోటీ చేస్తారు. కాబట్టి ఆ కూటమి ఫ్లాప్ అయిన విషయం నరేంద్ర మోడీ గారికి అర్థమైపోయింది మొన్న మీటింగ్ లో. గద్దె రామ్మోహన్ గారు జనాల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు మాకు ఏం చేసావు, నువ్వేం చేయలేదు అని చెప్పేసరికి మీరు ఒకసారి చూడండి, ఒక 10 రోజులు బయటికి గారు అట్లా ఊరి నెల ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తున్నారు, కానీ రామ్మోహన్ అనే వ్యక్తి బయటికి రాట్లా. ఇంట్లో కూర్చుని బయటికి వెళ్తే ఎక్కడ ప్రజానికం నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ విమర్శిస్తారు అని చెప్పని ఇంట్లో కూర్చొని ఉన్నారు, కానీ బయటికి గారు రామ్మోహన్ రాట్లా. కానీ మాకు ధైర్యం ఉన్న బట్టే కదా, నమ్మకం ఉన్న బట్టే కదా, మేము చేసిన కార్యక్రమాలు ప్రజానికానికి అందాయింది బట్టే కదా ఈరోజు ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నాం. ఓకే, రైట్. టీడీపీ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మీలాంటి ఒక యువ నేత రాజకీయాలకి దగ్గరై రాజకీయాల్లో ఎంతో కొంత కొత్త రక్తాన్ని తీసుకురావాలని తపన పడుతూ ఉన్న వ్యక్తిగా నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం కలగలేదా? అంటే అఫ్ కోర్స్ నెహ్రూ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వ్యక్తి, బట్ మీకు లోకేష్ ఎప్పుడు ఒక లీడర్ గా, ఒక సేవింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ గా ఎప్పుడు కనిపించలేదు. ఒకటండి సార్, వ్యక్తిగతంగా బాగానే ఉన్నా, కానీ కొన్ని ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పొజిషన్ లో ఉన్న చెప్పాలి. నా భవిష్యత్తు ఒకటే బాగుంటే చాలు, వాళ్ళ భవిష్యత్తు ఏదైనా పర్వాలేదు అనుకుంటే, ఎవరి భవిష్యత్తు అది ముఖ్యం ఉన్నప్పుడు, ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వేరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. గతంలో మీరు కేసినేని నాని పైన పోటీ చేశారు కదా, ఎంపీ క్యాండిడేట్ చేశాం. ఇవాళ రోజున ఆయన్ని మీరు పార్టీలోకి ఆహ్వానించారట, మీరు రమ్మంటేనే ఆయన వచ్చారని టాక్. అంటే వ్యక్తిగతంగా నాని గారితో చాలా దగ్గరగా ఉంటాం. ఓకే, నెహ్రూ గారు నాని గారు చాలా బాగుండేవారు. నేను గారు వ్యక్తిగతంగా నాని గారు అంటే పార్టీలతో సంబంధం లేదు. ఆయన వేరే పార్టీ అయినా, నేను అప్పుడు వైసీపీ అయినా, ఏదైనా ఫంక్షన్ లో అయినా లేకపోతే అక్కడ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇద్దరం గారు మాట్లాడుకుంటాం, ప్రేమగా పలకరించుకుంటాం. ఆయన విషయంలో జరిగింది గారు అన్యాయం, అంటే మా విషయంలో ఏ విధంగా ఇది జరిగిందో
ఆయన విషయంలో కూడా అదే విధంగా జరిగింది. 10 సంవత్సరాలు దాదాపుగా 20 సంవత్సరాలు వస్తుంది. 2013 అంటే 10 సంవత్సరాలు ఏమీ లేని తెలుగుదేశం పార్టీ 2013లో ఆస్తులు అమ్ముకుని అన్నీ చేసి పార్టీ నిలబెడితే 10 సంవత్సరాలు అంత వేవులో గారు ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఎవరో 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నారని చెప్పని నువ్వు పార్టీకి అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని. 14లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు అంటే కేసీఆర్ నాని. అలాంటి వ్యక్తి 2019లో ఇంత గాలిలో గారా వ్యక్తిగతంగా ఎంపీ అయిన వ్యక్తి నిజంగా తెలుగుదేశం ఇమేజ్ ఏం కాదు. వ్యక్తిగతంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఆయన ప్లస్ అయ్యాయి కాబట్టి ఆయన గెలిచారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రోజు మా పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ఇష్యూ జరిగినప్పుడు నాని గారిని నేను అనుకునేగా చాలా మంది, శ్రీను గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, పెద్దలు చాలా మంది గారు నాని గారితో మాట్లాడితే ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కమిట్మెంట్ నాయకుడి దగ్గర ఉండాలి అని చెప్పిన ఒక నిర్ణయంతో వచ్చారు. ఈరోజు అదే విధంగా 7 నియోజకవర్గాల్లో గారు ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలం పుంజుకొని ముందుకెళ్తాం జరుగుతుంది. రైట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 14-19లో తెలుగుదేశం జెండా ఎగిరింది అంటే ఆ వేవ్ లో కూడా ఆయన సత్తా, ఆయన బలం అని చెప్పి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్ లో గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్, తూర్పు నియోజకవర్గం నుంచి. మీరు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఇప్పుడు 2014లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు పోటీ చేసిన రాధా సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతుంటో ఇక్కడ సరైన నాయకత్వం లేదు. దాదాపుగా 3 సంవత్సరాలు ఎవరు గారు సరిగ్గా ఇన్ఛార్జ్ అనేవాళ్ళు కానివ్వండి, లేకపోతే పార్టీ విధానాలు తీసుకెళ్లేవారు గారు ఎవరు లేరు. ఆ సమయంలో యలమంచిలి రవి గారు వస్తాం. యలమంచిలి రవి గారు బాగా యాక్టివ్గా పనిచేసి మళ్ళీ చివరి నిమిషంలో మరి ఆ రోజున్న కారణాల వల్ల ఏమో కానివ్వండి కార్పొరేటర్గా, అంటే అప్పుడు కార్పొరేటర్గా ఉన్న బావకుమార్ గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తాం జరిగింది. సో ఒక్కసారిగా ప్రజానికం గారు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి ఒకేసారిగా ఎమ్మెల్యేగా అయ్యే టికెట్ వేస్తే చాలా మంది ప్రజానికం తెలియక, ఆ పరిచయం లేక, కాబట్టి ఎలివేషన్ అవ్వలేకపోయారు. దాంతో గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. కానీ లేకపోతే నిజంగానే యలమంచిలి రవి గారు కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉండేది. రైట్. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చే క్రమంలో చాలా యంగ్ పొలిటీషియన్, నిజంగానే గెలిస్తే ఒక అద్భుతం, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అనుకుంటూ ఆ ఫోటో చూశాను. చాలా సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫోటోలో. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుని సక్సెస్ అయిన లీడర్. మీరు కూడా అలాంటి కోలోకే చెందుతారని. నేను నా 27 వయసులోనే నెహ్రూ గారు చనిపోయారు. 27th ఇయర్లోనే చనిపోయారు. చూసే జనాలు అందరికి ఏముంటుంది, అవినాష్ ఇంట్లే అనుకుంటారు. కానీ ఈ చనిపోయిన దగ్గర నుంచి కానివ్వండి, లేదా 2014 నుంచి కానివ్వండి, 10 సంవత్సరాలు మేము కష్టాలే పడ్డాం రాజకీయంగా నిలదొక్కుకోవటం కోసం కానివ్వండి, లేకపోతే ఓడిపోయిన తర్వాత మళ్ళీ పనిచేయాలని చెప్పిన కసితో పనిచేస్తాం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వేసిన దెబ్బ వల్ల గురువేల్లో ఆర్థిక దెబ్బలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నిలదొక్కుని ఈరోజు స్ట్రాంగ్గా నిలబడ్డాం. తప్పకుండా 2024లో అద్భుతం కాదు, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలుస్తా. ఓకే. ఏం నచ్చిందండి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ అండి? అంటే పర్సనల్ గా మీకు, మీరు పార్టీ పరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఒక నాయకుని ఆయన జెండా, పార్టీ విధానాలు ఇవే కాదు, పర్సనల్ గా కూడా కొన్ని ఉంటాయి కదా. నేను పర్సనల్ గానే కమిట్మెంట్ అని చెప్పా. ఓకే. విధానాలు, పార్టీ, జెండాని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తితో ఎవరు కలిసినా, ఎవరు మాట్లాడినా ఆయన కమిట్మెంట్, ఆయన మంచితనం, మనల్ని దగ్గర తీసుకునే విధానం, గౌరవించే విధానమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి, లేదా ఆయన వ్యక్తిత్వానికి ఎవరన్నా గారే పడిపోవాల్సిందే. ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, మీకు వస్తున్న స్పందన ఏంటి? అంటే సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే గుర్తించారు? ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అర్హత ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండే. ఆ కమిటీలు ఏంటి, మీరు తెలుగుదేశం పార్టీ అవుతేనే, వాళ్ళ జెండా మోస్తేనే, లేకపోతే మీరు వాళ్ళకి ఓటేస్తారని నమ్మకం ఉంటేనే పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, అది 10, 20, 30, 40 ఇచ్చారు. ఈరోజు మీరు ఏ పార్టీ చూడట్లా,
ఏ కులం చూడట్లా, ఓటేసినా ఓటేయకపోయినా, జెండా మోసినా మొయ్యకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, జనసేన పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి కొంతమంది అప్పర్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఇల్లు అయినా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బంది ఉండొచ్చు కానివ్వండి. నాకు తెలిసి సామాన్య ప్రజానిక ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాల ద్వారా, సంక్షేమ కార్యక్రమం ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ గారు మేము వెళ్తున్నప్పుడు ఇన్ని పథకాలు మేము తీసుకున్నాం, ఆయన వల్ల మేము ఎంతో లాభపడ్డాం. కరోనా టైంలో కూడా మాకు అండగా నిలిచింది జగన్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మేమేమి ఓటు వేయకుండా ఉండం, ఆయనకే ఓటేసి గెలిపిస్తామని గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఏపీ ప్రజలు ఆల్రెడీ చూశారు. మీ నియోజకవర్గంలో కూడా వాటిని తీసుకుంటున్న బెనిఫిషరీస్ అనేక మంది ఉన్నారు. కానీ ఎక్కడో కొంత వ్యతిరేకత, అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మోర్ ఓవర్ మీరు లొకేట్ అయి ఉన్న లొకేషన్ రాజధాని అంశానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గంలో ఆ ఎఫెక్ట్, ఈ వ్యతిరేకత మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రాజధాని ఎఫెక్ట్ అనేది మా ప్రాంతంలో లేదు. ఎందుకంటే అమరావతి గారు ఒక రాజధాని, అది ప్రజానికం, అంటే ఆలోచించే ప్రజానికం ప్రతి ఒక్కరి మైండ్ లో. వైసీపీ వస్తేనే భూములు పోతాయి, వైసీపీ వస్తేనే మా భూములంతా 1,00,000 నుంచి 0 పడిపోయే అవకాశం ఉంది, అసలు రేట్లు పెరగవు, మేము నాశనం అయిపోతున్నాం అని చెప్పి పొద్దున్న లేస్తే ఆరోపించే నేతలకి మీ నుంచి ఎలాంటి క్లారిటీ? నేను చెప్పాను కదా ఇందాక, మీరు చెప్పారు కదా 10 నుంచి 0 పడిపోతున్నాయి అని చెప్పని. మా విజయవాడ ఉదాహరణ. వ్యాపార పరంగా గతంలో కంటే ఈ 5 సంవత్సరాలు విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ బాగా జరిగింది. ఇదివరకు గ్రీన్ జోన్ అని చెప్పని మొత్తం ఆ బెల్ట్ అంతగా గ్రీన్ జోన్ అని చెప్పని పెట్టి వ్యాపారం చేయకుండా అడ్డుకుంది తెలుగుదేశం. కానీ ఈ రోజు అలాంటిది ఏమీ గారు లేకుండా ప్రతి ఒక్కరి గారు సంతోషంగా వ్యాపారం చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఒక ప్రచారం. నేను మొన్న ఎక్కడ ఒక వార్త చూసా, చంద్రబాబు నాయుడు వచ్చేస్తారేమో అని చెప్పని రేట్లు పెరిగిపోతుంది. అసలు ఏమన్నా ఒక ఆలోచన ఉందా? అంటే వార్తాపత్రిక రాసే వార్త అది. ఈ రోజు అన్ని విధాలుగా రాష్ట్రం ముందుకెళ్తుంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేరని చెప్పని ఒక అబద్ధపు ప్రచారాలు మీడియా క్రియేట్ చేసే హైప్ ఇదంతా. ఏమని రాష్ట్రం ఎటు వెళ్తుంది, ఏదో అడుగుతుంది అని చెప్పని మీడియా క్రియేట్ చేసే హైప్. వాళ్ళు ఎంత అబద్ధపు ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని ఏమీ గారు చేయలేరని సందర్భంగా చెప్తున్నారు. ఓకే, మీ నియోజకవర్గ ప్రజలకి స్పెసిఫిక్ గా స్పెషల్ గా మీ నాయకుడు ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కాకుండా మీరు స్పెషల్ గా ఏమైనా మేనిఫెస్టో ఏర్పాటు చేసే ఆలోచన? నేను ప్రతి డివిజన్ లో కూడా దాదాపు నేను 3 సార్లు తిరిగా, ఇంటింటికి తిరిగా. లాస్ట్ అంటే 3వ సారి తిరిగినప్పుడు నేను చేసిన కార్యక్రమాలు, మేము వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు, ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో ఇచ్చా. ఏదైతే మిగిలిన చిన్న చిన్న రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, కృష్ణంగా కరకట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఒక అబద్ధ ప్రచారం మొదలు పెట్టారు, ఇల్లు పీకేస్తారంట అని చెప్పండి. ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా కృష్ణలంక ప్రాంత ప్రజానీకానికి, కరకట్ట ప్రాంత ప్రజానీకానికి ఒకటే హామీ, ఇల్లు అనేది ఇల్లు కాదు కదా, ఒక ఇటుక ముక్క గారు ఎవరు పీకరు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నంత వరకు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు గారు ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు ఇళ్ల పట్టాల దగ్గర నుంచి మిగిలిపోయిన రోడ్లు, డ్రైనేజ్, కొండ ప్రాంతాల అభివృద్ధి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గారు మేనిఫెస్టోలో పెట్టాం. ఇచ్చిన ప్రతి కార్యక్రమం గారు పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం జరుగుతుంది. ఓకే, రైట్. మీ పైన ఒక ఆరోపణ అవ్వచ్చు, అలిగేషన్ అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది. 2019లో టికెట్ ఇచ్చి మిమ్మల్ని బరిలోకి దింపిన పార్టీని కాదనుకొని వైసీపీ అధికారంలోకి రాగానే ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు గెలుపోవటంల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే మారుతారు అని అలిగేషన్. ఒకటండి, నేను ఏ రోజు గారా అంటే మంచి చేసేదాన్ని ఏ రోజు నేను కాదన్నా. అక్కడ నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, ఈ నాయకుడి దగ్గర చెయ్యందిచ్చారు అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో నేను చేరా. అక్కడ మోసం చేశారు, నమ్మకంగా మోసం చేశారు.
కానీ ఈ నాయకుడు ఏ విధంగా అయితే ఆయన దగ్గరికి వెళ్ళామో గౌరవించారు, ప్రేమించారు. మోసం చేసే నాయకుడి దగ్గర ఉంటామా, లేకపోతే గౌరవించి ప్రేమించే నాయకుడి దగ్గర ఉంటామా? రాబోయే రోజుల్లో ఏదన్నా ఉండే జగన్మోహన్ రెడ్డి గారితో మాకు ప్రయాణం ఉంటుంది కానివ్వండి, ఇంకా నమ్మించి మోసం చేసే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి కానివ్వండి, లేకపోతే అలాంటి ఉద్దేశాలు కానివ్వండి ఎవరికి లేవు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో మా ప్రయాణం ఉంటుంది. రైట్. ఒక యువ నాయకులుగా చెప్పండి, సంక్షేమం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా ఒక రాష్ట్రానికి? రెండు ముఖ్యమే. అభివృద్ధి ఎక్కడ చేశారు? ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీ. మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చేస్తే అది అభివృద్ధి అయిపోతుంది. మరి అంతే కదా. రాష్ట్ర బాగోగులు అవసరం లేదు. నేను ఒకటండి, సామాన్య ప్రజానికం ఏం కోరుకుంటారంటే అసలు వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటని చెప్పని నేను ఒకసారి ఒక మీటింగ్ లో మాట్లాడితే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, అన్న ఇదివరకు మా ఇంటి ముందు డ్రైనేజ్ పొంగేది, సరిగ్గా రోడ్డు ఉండేది కాదు, 10 ఏళ్ళకి ఒక పంపు ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా ఇంటి ముందు రోడ్డు వచ్చింది, పంపు వచ్చింది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. ఇదివరకు మా చుట్టాలు వేరే వాళ్ళు వస్తే మీ ఇంటికి మేము రాలేమని చెప్పని అనేవారు. ఈరోజు మా చుట్టూ మౌలిక సదుపాయాలు అన్ని కూడా బాగున్నాయి, ఇది కాదా నిజమైన అభివృద్ధి అని చెప్పని ఉంటాయి. అదే విధంగా సరే ఏదైతే గ్రోత్, బిజినెస్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ గ్రోత్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కట్టుబడి వైజాగ్ లో బిజినెస్ ఎక్స్పో జరిగింది. ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తానికి రెడీ అయ్యారు. తప్పకుండా రేపు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ఈ రోజు రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది, అంటే ఎటువంటి సందేహం గానే లేదు. మీరు గెలిస్తే మంత్రి పదవి ఇస్తారట మీ నాయకుడు. నేను ఏ రోజు గారు దాని గురించి ఆలోచించను, ఇప్పుడు కూడా దాని గురించి పట్టించుకోవాలా. నాకు ఎట్టి పరిస్థితుల్లో రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పిన కోరిక బలంగా ఉంది. ఆ కోరిక తగ్గట్టుగా 5 సంవత్సరాలు కష్టపడ్డాను, రాబోయే రోజు ఇంకా కష్టపడుతూ ముందుకెళ్తాను. రైట్. మీకు మీ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఏం చూసి ఓటేయాలి, ఏం చేస్తారని ఓటు వేయాలి? ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలన్నీ గారు పరిష్కరించి నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉంటూ ఈరోజు అవినాష్ అంటే ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యులు లాంటిది. నేను ఏ రోజు గారా దూరంగా ఉంటామో, లేకపోతే వేరే హైదరాబాద్లో ఇంకెక్కడో ఉన్నాం. 365 రోజుల్లో 350 నుంచి 55 రోజులు నేను విజయవాడ నగరంలోనే ఉంటా, ప్రజానికానికి అందుబాటులోనే ఉంటా. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, పోయిన సంవత్సరం దివాళీ అప్పుడు 1 గంటకి ఫైర్ యాక్సిడెంట్ అవుతే నేను ఆ రోజు అక్కడే ఉన్నా. ఈరోజు కృష్ణలంక కరకట్ట ప్రాంతం మునిగితే 2019, 2020లో నేను ప్రజానికంతోనే ఉన్నా. కొండ ప్రాంతంలో కొండ చర్యలు ఎప్పుడైనా విరిగిపడినా, ఏమన్నా పడినా వాళ్ళకి వెళ్ళి అండగా నిలుచడం జరిగింది. అంటే మా తూర్పు నియోజక ప్రజానికానికి ఏ చిన్న కష్టం వచ్చినా నేను అండగా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు గారు అదే విధంగా చూసి, మరే అవినాష్ అనేవారు మనవాడు, మనకు అండగా ఉంటారు, అందుబాటులో ఉంటారని చెప్పని తప్పకుండా ఆశీర్వదిస్తారు, దీవిస్తారని చెప్పిన గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అవినాష్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. మీ ప్రచారం బాగా చేసుకోండి, మంచి విజయం మీకు దక్కాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది దేవినేని అవినాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.